హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా వ్లాగ్స్ 25. చూస్తున్నారు కదా నా చేతిలో ఏమున్నాయో మ్యాంగోస్ అండ్ బ్రెడ్ అనమాట. ఈ రెండు కలిపేసి మ్యాంగో పుడ్డింగ్ అయితే చేస్తానన్నమాట. దాంతోపాటు ఇంకా స్వీట్ ఐటెం కూడా చేస్తానమాట, నవాబీ సేవై అనమాట. అంటే మ్యాంగో పుడింగ్ నవాబీ సేవై, మ్యాంగో పుడింగ్ నవాబీ సేవై రెండు కలిపి ఒకే వీడియోలో చేస్తాను అనమాట. ఒకే వీడియో ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటదేమో, చాలా తక్కువ టైంలో చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉంటాయి అనమాట. ఇవి బయట దొరకవన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. పేరు వింటేనే కొత్తగా అనిపిస్తుంది నవాబీ సేవై అని. సరే ఇంకా మరి ఎట్లా అనిపిస్తుందో. చాలా టేస్ట్, చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ట్రై చేసే వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ చూసేద్దామా? ఇక మొదలెడదామా? పదండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తావా? ఇది నవాబీ సేవాయికి కదా. ఇది నవాబీ సేవాయి అనమాట. దీనికి కావాల్సింది సన్న సేమియా. మేము సన్న సేమియానే అంటాము. దీన్ని ఏమంటారు మీరైతే కామెంట్ చేయండి. దీని ఏమంటారు మాకు తెలియదు, సన్న సేమియా అంటాము. చిన్నప్పటి నుంచి మాకు తెలిసింది ఇదే, సన్న సేమియా. సన్నగా ఉంటుంది కాబట్టి సన్న సేమియా. డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ని మంచిగా, బాదం పప్పు, పిస్తా, ఇంకా మీకు ఏం కావాలంటే అవి వేసుకోండి. ఏం కావాలంటే అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లలో మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి. కొన్ని మేము తినమన్నమాట. ఏంటి అవి? ఎండు ద్రాక్ష ఏమంటారే, కిస్మిస్. కిస్మిస్ ఇవి మళ్ళీ ఏంటి అవి, ఖర్జూరా, ఇలాంటివి కూడా డ్రై ఫ్రూట్స్ లోకి వస్తాయి కాబట్టి అసలు యాక్చువల్లీ మేము తినం అవి. ఇవి డ్రై నట్స్, ఇవైతే మేము వేసుకున్నాం అనమాట, డ్రై నట్స్. అండ్ దీంతో పాటు కస్టర్డ్ పౌడర్ అండ్ నానబెట్టిన బియ్యం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? మ్యాంగో పుడింగా లేకపోతే నవాబీ సేవాయా? నవాబీ సేవాయి చేద్దామా? చలో, నేను కూడా చూసేస్తాను. వీటితో పాటు పాలు కూడా కావాలి, చక్కెర కూడా కావాలి. అవునా? ఉన్నాయా? మరి ఉన్నాయి. మరి పదా, ఇంకెందుకు కావాలి అంటే అప్లికేషన్ పెడుతున్నావా ఏంటన్నట్టు? మరి అంటే ఇక్కడ ఉన్నాయి, అది చూపించలేదు కదా అందుకని. నువ్వు చేసేటప్పుడు చూసేస్తాం కదా, ప్రాబ్లం లేదు. అంటే ఇంకోటి ఏంటి అని అంటే, నేను అరే ఇప్పుడు ఏదో మర్చిపోయినా, నేను ఏదో చెప్పుదాం అనుకున్నా మర్చిపోయినా. ఓకే, అయితే మ్యాంగో పుడింగ్ అయితే మేము ఫస్ట్ చేసినాము. మేము లాస్ట్ ఇయర్ మంచిగా 2 సార్లు చేసినాం, మస్తు తిన్నాము. కాకపోతే ఈ నవాబీ సేవాయ్ అనేది మాత్రము ఫస్ట్ టైం చేస్తున్నాము. మరి ఉషా అక్కడ చేసిందో లేదు నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మన ఇంట్లో మాత్రం నేను గ్యాస్ కింద బంద్ చేసిన, నువ్వు కింద ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. ఇంకా అంత టెక్నాలజీ రాలేదు మన కింద. ఎందుకు బంద్ చేశానంటే, ఇందాక నేను స్టవ్ క్లీన్ చేశాను కదా, అదనమాట. మళ్ళీ స్టవ్ క్లీన్ లేదు, ఫస్ట్ మీరు స్వీట్ చేసే ముందు స్టవ్ క్లీన్ పెట్టుకోండి అని అంటారు. యాక్చువల్గా మా స్టవ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. బట్ ఇట్లా వీడియో చేసినప్పుడు మార్నింగ్ నుంచి మనం వంట చేసినప్పుడు పక్కనంతా ఆయిల్ పడుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది యాక్చువల్గా మీకోసం అని కాదు, మేము అట్లా శుభ్రంగా లేకపోతే నాకు అసలు వంట చేయబుద్ధి కాదు. సో నేను రోజు మంచిగా క్లీన్గా పెట్టుకుంటాను. నేను తడపడం వల్ల ఒక సైడ్ వస్తుంది మంట, అన్ని మంచి శుభ్రంగా అడిగి పెట్టేసిన అనమాట. సో అది ఎందుకంటే నాకు మంచి మంచి కామెంట్స్ పెడతా ఉంటారు మీరు, అక్క మీరు చాలా నీట్గా పెట్టుకుంటారు ఇలా. నిజంగా కూడా నేను చాలా నీట్గా పెట్టుకుంటాను ఇల్లు. ఇది నీ ఛానల్ నా ఛానల్? నీ ఛానల్ ఎక్కడ, నువ్వు మాట్లాడతలేవు కదా, నువ్వు పని చేస్తున్నావు కదా, మరి అందుకే స్టవ్ చేసే లోపు నువ్వు ఇంతసేపు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, మాట్లాడదా నువ్వు మాట్లాడుతున్నావా అంటారు. అట్లయితే నేను అస్సలు మాట్లాడను, లాస్ట్ వరకు నువ్వే మాట్లాడాలి. సరే చూసారండి ఎంత ఏమంటారు, సెల్ఫిష్ గా మాట్లాడుతున్నా. అయిపోయింది. నన్ను చూడండి, మీరు చూస్తున్నారు కదా, నన్ను ఎంత అవమానించిందో. మేము ముందే అవమానించలేదు, నువ్వే మాట్లాడుతున్నావు, ఆ అక్క మాట్లాడట్లేదు ఏందని అంటారు కదా, అందుకు చెప్తున్నా. అక్క అంటే మనం ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. అయితే నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి తినను. చిన్నారి నెయ్యి తింది కాబట్టి, మల్లిక నెయ్యి తినదు కాబట్టి ఆయిల్ పోయాల్సి వస్తుంది. లేకపోతే మీరు చేసుకుంటారు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ అయితే పోస్తే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఉషా నువ్వు క్లియర్గా చెప్పాలి మరి వాళ్ళకి. ఆయిల్ పోసుకున్నాం కదా, అయితే దీన్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇది సన్నగా ఉంటుంది కదా, తొందరగా మాడిపోద్ది అనమాట. అయితే సన్నసేమియా స్టోరీ చెప్పు. సన్నసేమియా అంటే ఇది మన ఇంటి దగ్గర మామి ఉండేది. రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మాత్రమే తినేటోళ్ళం అనమాట. మాకు రంజాన్ పండుగ వచ్చినప్పుడు మామి వాళ్ళని, అంటే మామి కాదు, మామి పేరు వేరే ఉంటే మేము మామి అని పిలిచేటోళ్ళం. మామి అని పిలిచేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు, అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామి అని పిలిచేటోళ్ళు కదా, వాళ్ళు మనకు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని కూడా మనం మామి అని పిలిచేటోళ్ళు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆంటీ వాళ్ళు ముస్లిమ్స్ ఆంటీ వాళ్ళు అనమాట. మా అమ్మ వాళ్ళకి ఫ్రెండ్స్, మా మమ్మీ డాడీ వాళ్ళకి ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. అయితే మామి వాళ్ళు ఏంటంటే మాకు ఈ రంజాన్
కొన్ని పండగలకి ఇవి చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళు స్వీట్ ఐటమ్స్ చేస్తారు కదా, సో మాకు ఇచ్చేటోళ్ళు అనమాట. అబ్బా అసలు వాళ్ళు చేసిన టేస్ట్ మనకి రాదు, అది ఎందుకో ఏమో తెలీదు, వాళ్ళు ఒక టైప్లో చేస్తారనమాట. అసలు డ్రై నట్స్ అయితే ఇట్లా చేస్తారు వాళ్ళు, చాలా బాగా చేస్తారు. మామీ మీరు మా వీడియో చూస్తే మిమ్మల్ని మేము గుర్తు చేసుకుంటున్నాం, మీరు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో లేదో, చిన్నప్పుడు ఎక్కువ ప్రతి ఇయర్ రంజాన్ పండుగలకి దానికి దీనికి అన్ని చేసేవాళ్ళు అనమాట. ఓకే, సన్న సేమియా అని వేపుకుంటున్నాను. సన్న సేమియా అంటే ఏంటి అంటే యాక్చువల్గా మనము మన బాంబినో సేమియా ఉంటుంది కదా, అది కొంచెం లావు ఉంటుంది కదా, సో ఇది కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి మేము సన్న సేమియా అంటాం అనమాట. దీన్ని అసలు యాక్చువల్గా దీన్ని ఏమంటారు అనేది మీరు కామెంట్ చేయండి, మాకు నిజంగా తెలియదు దీన్ని ఏమంటారు అనేది. కాకపోతే ఈ స్వీట్ ఐటమ్ పేరు మాత్రం తెలుసు, నవాబీ సేమియా. చాలు అలా మంచిగా ఆయిల్ పోసి వేయించుకోవాలన్నమాట. ఇంకా ఏంటి ఉషా విశేషాలు చెప్పు, ఇంకేదైనా టిప్స్ చెప్పు ఉషా, వంటింటి చిట్కాలు చెప్పు ఉషా, హౌస్ వైఫ్స్కి, కొత్త కొత్త వాళ్ళు. నేను ఈరోజు అన్ని తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను, చూద్దాం ఎంతవరకు మాట్లాడతానో చూద్దాం. తెలుగులో అన్ని తెలుగులో వస్తాయి, మనకు తెలియకుండానే ఎన్ని ఇంగ్లీష్ మాటలు ఆంగ్ల పదములు మాట్లాడుతున్నాం కదా, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తా ఈరోజు. మళ్ళీ ట్రై చేస్తా అంట, అదే ప్రయత్నిస్తా, చూద్దాం వస్తాయి రావా, అన్ని తెలుగులో వస్తాయి రావా చూద్దాం. నేను చేసే స్వీట్ పేరే ఇంగ్లీష్లో, ఇంకా దీన్ని ఎట్లా చెప్తా? కాదు ఇంగ్లీష్లో లేదు అది హిందీయా? నవాబీ ఉర్దూ అనుకుంటా, నవాబీ సేవాయి. మరి ఇలాంటి అయితే రావు, కానీ నేను తెలుగులో నేను మాట్లాడేది అన్ని తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తా. ఇంగ్లీష్ ఎక్కడైనా వస్తుందో రాదో చూద్దాం. ఇంగ్లీష్ వస్తే మీరు పట్టేయండి, కామెంట్ పెట్టండి. వేగిపోయిందా కొంచెం? నవాబీ సేవాయి పేరు వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. ఇప్పుడు ఈ సేమియా అయితే ఏగిపోయింది, దీంట్లో కొన్ని వాటర్ అయితే పోద్దాము. వాటర్ వేసాం కదా, ఇప్పుడు చక్కెర కూడా వేద్దాం. చక్కెర అంటే పంచదార, అంటే షుగర్, అంటే షుగర్. ఇంగ్లీష్ మాట్లాడని అన్నావు కదా, నువ్వు అన్నావు కదా షుగర్ అని, అందుకనే నేను చెప్పాను అనమాట. నేను మరి వాటర్ అని కూడా అన్నా, మరి మంచినీళ్ళు ఇక అబ్బా అవన్నీ అయ్యేట్లేదు. సరే ఇప్పటి నుంచి ట్రై చేస్తా, ఇప్పటి నుంచి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తా. అయితే ఈ సేమ్యాకి సరిపడా చక్కెర మాత్రమే వేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ పాలలో వేసుకోవాలి కాబట్టి దీంట్లో సరిపడా మాత్రమే వేసుకోవాలి. స్వీట్ అదేమంటారు, స్మెల్ భలే వస్తుంది షా. ఇంకా నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. నీకు నెయ్యి స్మెల్ పడదు, కానీ ఇక నెయ్యి వేసుకొని తింటే ఈ స్వీట్ తిని అసలు ఎంత ఇది ఉంటుందో అసలుకి. స్వీట్ హోమ్ మేడ్ స్వీట్స్ మంచిగా ఉంటాయి. స్వీట్ ఏమంటారు తెలుగులో? స్వీట్ ఏమంటారు? స్వీట్స్ ఏమంటారు? స్వీట్స్ని తీయాలి అంటారు. స్వీట్ నిజంగా ఏమంటారు స్వీట్లని? ప్లీజ్ ఫ్రెండ్స్, స్వీట్స్ ఏమంటారు తెలుగులో? స్వీట్స్ ని పేరు స్వీట్ ని తినుబండరాలు అంటే సిరుతిండ్లు, అవి కాదు స్వీట్స్ అంటారు కదా. స్వీట్స్ అంటే ఇగో స్వీట్ అంటేనేమో తీయ, స్వీట్స్ అంటేనేమో తీయలు, తీపి పదార్థాలు, తీపి పదార్థము. ఏ ఫోన్ వస్తుంది, ఫోన్ చూడండి అమ్మా. చూడకండి, ఎత్తండి ఫోను, మాట్లాడండి. ఇది వాటర్ పోసి నీళ్లు పోసి చక్కెర వేసి, చాంగులు కదా ఇవి, చాంగులలో చక్కెర వేసి నీళ్ళు పోసి మూత పెట్టేద్దాం. చక్కెర వేస్తే ఈ లోపు అవుతుంది కదా. పాలు కొన్ని తీసేనా ఇందులో వేద్దాం. పాలు రెండింటికి కావాలి, పుడింకి కూడా. అవును, కొన్ని తీస్తా. మీగడ మాత్రం మీగడ నెయ్యి ఏం తినో, టేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. నువ్వేమో ఏది వద్దంటున్నావు. అసలే స్వీట్లు అంటే చాలా ఇష్టం. స్వీట్లు కాదు, తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం.
తీపి పదార్థాలు. మీకు చిన్న దాంట్లో తోడు పెట్టేస్తుండే మనం. తీపి పదార్థాలు అదే మీ కూడా అందరూ ఎందుకు వేసినవే? ఆహా, అక్కడికి వెళ్ళి తీసుకున్నా. ఇది స్వీట్ కా? ఓకే. అయితే పాలలో కొంచెం చక్కెర వేసి ఇది కాచిన పాలు వేడి చేసిన తెలియక ఓకే, వేడి చేసిన పాలలో పంచదార వేసుకుందాం. ఇదైతే ఉడికిపోయింది. చక్కెర కరిగిపోయిందా? మొత్తం కరిగిపోయింది. వావ్. ఏది తినేది వద్దు ఉండని. ఉడికిపోయింది ఇది. ఏది కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. స్వీట్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. టేస్ట్ కాదు, రుచి చూస్తాను అన్నారు. రుచిగా ఉంటుంది. నేను మాట్లాడతా, రుచి చూడాలి. ఈ పాలు కాగేలోపు ఈ నానబెట్టిన బియ్యము గ్రైండ్ చేసుకుని వస్తా. తెలుగులోనే మాట్లాడతానన్నా కదా. ఈ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, దీన్ని నూరుకొని వస్తా ఇప్పుడు. మిక్సీని ఏమంటారు చిన్నారి? తిరగలి. ఈ తిరగల్లో వేసి దీన్ని తిరుగుడు యంత్రం అది. ఇది తిరుగుల పడిపోతే పక్కన పెట్టవే. తిరుగుల యంత్రము. దీంట్లో నూరుకుంటే ఇప్పుడు వీడే సిగ్గులేని ఏదో వీడు. ఈ వీడియోలో సంధ్య మేడం చూస్తుంది కదా? చూస్తుంది. ఇప్పుడు బుక్ అయినావు కదా, నువ్వేం అడిగినావు? ఇప్పుడు ఫోన్ అడిగినావు కదా. డాడీకి మళ్ళీ ఫోన్ చేస్తా. అబద్ధాలు ఎంత ఈజీ చూసారా సార్? వాడే డబల్ యాక్షన్. ఇంతకు ముందేమో పాత ఫోన్ కావాలి నేను ఆడుకుంటాడు. నిజం నువ్వు చెప్పు. నిజం నువ్వు చెప్పరా? ఎందుకు సింగిల్ పెట్టినా చిన్నారి? డబల్ దా దీంది. ఏం చేస్తున్నావు? డబల్ డబల్ డబుల్ బెట్. సరే దీన్ని నూరుకుందాం. తిరగల యంత్రంలో వేసి దాన్ని మెత్తగా నూరుకుందాం. ఏంటనుకుంటున్నావు? తెలుగు భాష తీయదనం. తిరగలి యంత్రం. తిరగల యంత్రంలో తిరగలి యంత్రంని దీన్ని ఏమంటారు మరి? ప్లగ్గులకు వైరం కాదురా, వైరం కాదు కానీ కరెంట్ ఏమంటారు చెప్పురా? కరెంటా? కులి కరెంటుని తెలుగులో ఏమంటారు? విద్యుత్. విద్యుత్. నానబెట్టిన బియ్యాన్ని నూరుకొని వచ్చిన చూడండి మెత్తగా నీళ్ళు పోసుకొని. ఏది తిరగలి మిషన్, తిరగలి యంత్రంలో దీన్ని బియ్యం నానబెట్టుకున్న బియ్యాన్ని నూరుకొని వచ్చారు. మెత్తగా నూరుకొని తీసుకొచ్చిన. ఇప్పుడు ఇదేంటంటే దీన్ని ఏమంటారు మరి? మొక్కజొన్న పిండి, పాలపొడి, పంచదార, ఈ మూడు కలిపితే దీన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో అయితే కస్టర్డ్ పౌడర్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. మూడు కలిపిన పౌడరు. దీంట్లో కొన్ని పాలు పోసుకొని దీన్ని ఇట్లా వేస్తే ఏమైందంటే గడ్డలు గడ్డలు అయిపోతాయి అనమాట. పాలు ఉంటాయి. అందుకని ఏం చేస్తామంటే కొన్ని పాలు పోసుకొని ఇక్కడ మొత్తం గడ్డలు లేకుండా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని వేసుకుంటే అక్కడ ఉండలు అనేది కట్టదనమాట. పాలు కూడా నీళ్ళు కూడా పోసుకోవచ్చు కదా? నీళ్ళు కూడా నీళ్ళు పోసాయి. సరే అయితే నీళ్ళు పోసేస్తా, ఎందుకంటే పాలు వేడిగా ఉంటాయి కదా. అనుకో నీళ్ళైతే పోసేసా, గిర 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 తిప్పేసా. ఆగు. ఈ పాలలో పంచదార వేసి మరగబెట్టాం కదా. ఇప్పుడు ఇందులో ఈ మరుగుతున్న పాలలో ఈ బియ్యపిండి నూరుకుని వచ్చినాం కదా, ఇది పోసేద్దాం అన్నమాట. ఇది ఒక ఉడికిన తర్వాత అప్పుడు ఈ కాన్ఫ్లో ఇదేంటది కస్టర్డ్ పౌడర్. తెలుగు అంటే పౌడర్. మొక్కజొన్న పిండి, పాలపొడి, పంచదార కలిపిన, కలర్ కూడా కలిపింది ఇందులో. ఆ మూడు కలిపిన పొడిని నీళ్ళలా కలుపుకున్నాం కదా, ఇది ఉడుకుతుంది కదా, ఇది కూడా పోసేద్దాం. ఇది పోయంగానే ఇది చిక్కబడిపోతుంది. వెంటనే మొత్తం ఉండలేం కాకుండా తిప్పుకుంటూనే ఉండండి. ఇక స్టవ్ ఆపేసేయండి. నువ్వు చేస్తే మేమేందుకు ఆపాలి? ఆఫ్ చేయాలి. ఇట్లుంటాయని అంటున్నాను. సాఫ్రాన్
కుంకుమ పువ్వు. ఒకసారి స్వీట్ చూద్దాం. సరిపోయిందా? ఇంకా స్వీట్ ఎక్కువ కావాలా? సరిపోయింది. ఆ సేమియాలో స్వీట్ వేసినా నువ్వు చూడు, ఇట్లా పితుకంతా చూస్తూ తెలుస్తుందా? నిజంగా బాదం పాలు లెక్క ఉంది. ఆహా, కార్న్ఫ్లోరే వేస్తారు, మరి కార్న్ఫ్లోర్ లో కలిపేస్తారు. కొన్ని పాలు పోసి వీళ్ళు కస్టర్డ్ పౌడర్ వేసి బాదం అయ్యో మరి అవే చేస్తారు, కస్టర్డ్ పౌడర్ తోనే కొంచెం అంతే అంటున్నా నేను. కొంచెం కానీ సుషా సేమియాలో స్వీట్ లేదు దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది, అట్లా కాదు. అంతేనా? మరి అది కూడా స్వీట్ ఉంటుంది కదా, చూసి అది దానికి పైన ఉంటుంది కదా, అది స్వీట్ సరిపోలేదని చెప్పేసి, తీపిదనం సరిపోలేదని చెప్పేసి కొంచెం పంచదార పలుకులు తీసుకుంటుంది అనమాట. ఈ పలుకులు కాదు కదా, పంచదార క్రిస్టల్స్ ఏమంటారు, పలుకులే క్రిస్టల్స్ని. ఇప్పుడు అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులో కాదు చిప్ప, ట్రేని ఇంగ్లీష్ కదా, ఒక పళ్ళెం తీసుకొని అందులో దీన్ని అమర్చేద్దాం చక్కగా. మనకి అవన్నీ అవ్వదులే కానీ ఇంగ్లీష్ చక్కగా అంటే చూద్దాం. అసలు మనకు తెలియకుండానే ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నాయి కదా, అందుకని ఇంగ్లీష్ కాదు ఆంగ్ల పదాలు వచ్చేస్తున్నాయి కదా. ఒక్క రోజైనా ఒక వీడియోలో అయినా తెలుగులో మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాను. చూసినావా, ట్రై చేస్తాను, వచ్చేస్తాను తెలియకుండానే. ఓకే డన్నా. పాలు అది పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారేలోపు మ్యాంగో బియ్యం పిండి కస్టర్డ్ పౌడర్ అవన్నీ వేసి అది చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని అందులో వేసేయాలన్నమాట. అదే నవాబీ సేవాయికి ఇప్పుడు మ్యాంగో పుడ్డింగ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ తాజా ఆయిల్ని వాడుతున్నాను. కళాయి పెట్టుకొని నూనె అయితే పోసుకుందాం అనమాట. నెక్స్ట్ మాట చెప్పాలి, అది ఎట్లా చెప్పాలో ఏమో నేను. అది డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రై ఏమంటారు? లోతు వేపుడు. నూనెలో అంటే లోతు నూనెలో దేవుదాము. అది మా ఆయన మాట, నూనెలో దేగండి. అయితే డీప్ ఫ్రైని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, నూనెలో దేవడం అంటాను నేనైతే. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నూనెలో దేవుతా అనమాట. అట్లనొద్దు, డీప్ ఫ్రై లోతు. అయితే ఇప్పుడు మనము బ్రెడ్ని లోతు వేపుడు చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, మొత్తం సైడ్ పార్ట్స్ అంతా దీని పక్క ఎమ్మటి ఉన్నదంతా పోసేసుకొని ఇట్లా ముక్కలు కోసుకున్నా. అంచులు దీనికి ఉన్న అంచులు మొత్తం తీసేసిన, కట్ చేసిన. ఇట్లా కట్ కాదు మరి, కట్ అంటే ఇంగ్లీష్ కదా. ముక్కలు కోసుకున్నా. అయితే దీని పక్కన మొత్తం ఉన్నాయి, దీని పక్కన ఉన్నాయి మొత్తం నల్లగా ఉన్నాయి కదా, అవి మొత్తం అంచులు మొత్తం కోసేసుకొని ఇట్లా డబ్బా షేప్లో కోసుకున్నా. షేప్ ఏంది మరి? డబ్బా ఆకారంలో కోసుకున్నా. చూసినా మనకి తెలియకుండా ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాము మనము. అందుకే నీకు తెలవడం కోసమే నేను ఈరోజు తెలుగులో మాట్లాడతానని చెప్తాను. సరే, నూనె అయితే ఇంకా కాగలేదు. ఒక ప్లేట్ తెచ్చుకున్నా వేయడానికి. పళ్ళెం కంచం, ఒక కంచం అయితే తెచ్చుకున్నా. కంచం తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఇది బ్రెడ్ ఏంటి మరి? ఇది రొట్టి, నాన్ రొట్టి. దీన్ని నాన్ రొట్టి. చిన్నప్పుడు డబల్ రొట్టె అంటే ఇంత లా ఉండదు. మన ఇంటి ముందు వచ్చేది పొద్దున్నే ఒక డబ్బా వేసుకుని ఒక ఆమె. మా ఆంటీ ఉందో లేదో తెలియదు, భలే ఉండేది ఆంటీ, భలే బొద్దుగా భలే ఉండేది ఆంటీ, లడ్డులాగా. డబల్ రొట్టె అనుకుంటూ వచ్చేది పొద్దున్న. డబల్ అని వినబడకపోతుండే, ఏప్రిల్ రొట్టె. పొద్దున్నే ఆ మాటకి లేసేటోళ్ళం మనము. లేచి వర్షంలో కూడా పాపము ఒక ఆయిల్ డబ్బాలో, ఐరన్ ఆయిల్ డబ్బా ఉంటాయి అన్నమాట, దానికి ఒక తాడు కట్టుకొని ఆ తాడు సంకరేసుకొని అమ్మ ఆంటీ ఎత్తంద్రా కొనుక్కోవాలి ఇక డబల్ రొట్టె అని ఉరుకుతుండే అనమాట బయటికి. ఒక ఇడ్లీ అంకుల్ వస్తుండే, ఇడ్లీ అనుకుంటూ వస్తుండే ఆ అంకుల్. పాపం వీళ్ళందరినీ మేమైతే తలుచుకుంటున్నాం కానీ వాళ్ళు ఉన్నారో లేదో, కానీ వాళ్ళు ఉంటే వాళ్ళ చేతి వంటలు మేము తిన్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
అదనమాట సంగతి. ఇప్పుడు ఇవి లోతు ఫ్రై చేసుకుందాం. లోతు వేపుడు. లోతు వేపుడు అయితే చేసుకుందాం. అయితే లోతు వేపుడు ఏంటంటే మనము డబుల్ కా మిఠాయి చేస్తాం కదా, బ్రెడ్ ఉషా అంటే తెలుగులో మాట్లాడుతుంది, నేను మాట్లాడను. కానీ లోతు వేపుడు చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసుకుంటాను కదా, ఇప్పుడు మనం డబుల్ కా మిఠాయి ఎట్లయితే చేసుకుంటామో అట్లా చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటే పచ్చి దాంతో కూడా చాలామంది చేస్తారు. అసలు యాక్చువల్గా బ్రెడ్ పుడింగ్ అంటే పచ్చి దాంతో చేస్తారు, కాకపోతే టేస్టింగ్ కొంచెం బాగుండాలని చెప్పి మంచిగా అనమాట. టేస్ట్ కాదు, రుచి ఎక్కువ పెంచడం కోసం మేము రుచిని పెంచడం కోసం తొందరగా తీసేయాలనుకుంటాం. అసలు ఆ కలరే మస్తు ఉంటుంది. అసలు అట్లా అదేంటది మంచి బ్రౌన్ కలర్ తీసి అసలు అదొక టైప్ ఆఫ్ స్వీట్ లాగా కనిపిస్తుంది అసలు బ్రెడ్ వేయించంగానే. అసలు నిజంగా వేయించిన బ్రెడ్ చాలా బాగుంటుంది తెలుసా. మామూలుగా మనము ఈ చాలామంది పెంక మీద ఏమైతే ప్యాన్ మీద వేయించుకుంటారు ఉషా, షాలో ఫ్రై, అది బాగుంటుంది ఉషా. వీళ్ళు ఇంట్లో ఎవరు రీతు తింటుంది. నేను కూడా అట్లా వేస్తాను, ఇట్లా డీప్ ఫ్రై చేయను నేను. లేదు డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ ఎట్లుంటుంది. లోతటి ఫ్రై చేయను నేను, ఎందుకంటే ఆయిల్ ఎంత ఎందుకు, నూనె ఎంత ఎందుకు అని చెప్పేసి నేను చేయను. కానీ టేస్ట్ బాగుంటుంది, రుచి బాగుంటుంది. కానీ మన వల్ల అవ్వదులే. కానీ ఇంగ్లీష్ రుచి పెరుగుతుంది. కానీ ఎందుకు రోజు నూనె ఇంత వాడడం ఎందుకు, అవసరమైన వాటి కోసమే మనము రోజు డీప్ ఫ్రై చేసుకుంటాం. అంటే ఇట్లా కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది కదా, అట్లా కూడా అవుతుంది కదా, అట్లా కూడా టేస్టీ ఉంటుంది కదా అనిపిస్తుంది. చేసినప్పుడు చాలా టేస్టీగా అంటే లేదు ఇక కంపల్సరీ చెయ్యాలి అనుకుంటే తప్పకుండా, కంపల్సరీ కాదు తప్పకుండా ఇట్లా చేస్తేనే అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాను నేను. ఉట్టుగా డీప్ ఫ్రై చేయను నేను. అసలు ఆ బ్రెడ్ ముక్కలకు కనబడలేదు, అవే స్వీట్ లాగా కనబడుతున్నాయి. కానీ నిజంగా భలే ఉంటాయి అవి. ఇప్పుడు ఇవి తీసేద్దాం. ఇట్లా ఎంపుతారు వాళ్ళు చేస్తారు కదా బయట వంటల్లో, ఏంటది పెళ్ళిలో ఫంక్షన్స్ లో చేస్తారు కదా, ఇట్లనే చేస్తారు అన్న, మస్తు టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇది. ఇట్లా పచ్చి బ్రెడ్తో వేయడానికంటే అట్లా వేయించుకొని చేస్తే టేస్ట్ ఉంటుంది అనమాట. సరే మరి అన్నీ వేయించిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా, అప్పటి వరకు స్టే ట్యూన్. అంతే. ఇక నేను ఒక తీపి పదార్థం చేస్తున్నా కదా, దానికి ఇగో ఈ నాన్ రొట్టెలు అయితే వీటిని అయితే నేను లోతు దాన్ని అయితే నేను నూనెలో అయితే బాగా దేగున్నాను అనమాట. ముక్కలు కోసి సైడ్ అంతా కోసేసి చివరి అంచులన్నీ కోసేసి లోతుగా వేపుకున్న నాన్ రొట్టెలు. అబ్బా నేను చెప్తానమ్మా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవి బ్రెడ్ ముక్కలే. ఆమె తెలుగు మాట్లాడాలని ఏదైతే బూతులు మాట్లాడేస్తుంది. సో బ్రెడ్ని అయితే మనం ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మామిడి ముక్కలు తొక్కలు తీసి కోసుకున్నాం కదా, దీన్ని అయితే రుబ్బుకొని వద్దాము. ఈ తిరగల మిషన్ యంత్రం, తిరగల యంత్రంలో వేసుకొని ఈ తొక్క తీసిన మామిడి ముక్కల్ని మెత్తగా రుబ్బుకొని వద్దాం. పాపం ఇలా ఈ వీడియో చూసి ఇది తమిళ వీడియో మనది తెలుగు కాదని చెప్పేసి వాళ్ళు స్కిప్ చేసి స్వీట్ ఐటమ్ అయితే నచ్చింది కానీ మేము ఈ వీడియో మాకు అర్థం కావట్లేదండి లాంగ్వేజ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు పాపం. దీని బ్లేడ్ చిన్నది. నేను దాంట్లో నిన్న అదే వెన్న పడదామని వేసి పెట్టినా కదా ఉషా, ఫ్రిడ్జ్లోనే ఉంది అది. తొక్క తీసిన మామిడి ముక్కలు రుబ్బుకుంటాను మెత్తగా, ముక్కలు అయితే ఇందులో వేసుకుంటానా. అరే సౌండ్ ఎక్కియండిరా. బుల్లెట్ ప్రూఫ్. నేను కూడా ఇలాంటిది తీసుకున్నా, మొన్న చూపించాను కదా, చాలా బాగుంది. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయింది. కొన్ని వాటర్ పోసుకో. మ్యాంగో పుడింగ్ అయితే పాలు వేడి చేసుకుందాం. మ్యాంగో ఎందుకు అవుతుంది మరి? మామిడికాయ మామిడికాయ పుడింగ్ ఏమంటారు మరి తెలియదు. మ్యాంగోనే వస్తుంది. మామిడికాయ పుడింగ్ అయితే పాలు వేడి చేసిన పాలు ఇవి మళ్ళీ పెట్టుకొని ఇప్పుడు నేను పంచదార అయితే వేస్తున్నాను అనమాట. అమ్మో ఈ స్వీట్లో ఇంత షుగర్ అని అనుకోకండి, ఎప్పుడో ఒక్కసారి. ఇది కూడా అదేంటంటే మ్యాంగో పుడింగ్ అంటే మనం ఇక ఊక చేసుకుంటామా ఎప్పుడో సమ్మర్లో, ఆ సీజనల్ ఫుడ్ అది మ్యాంగో కాబట్టి ఒక్కసారి అట్లా చేసుకుంటాం అంతే. ఇంకా దానికి ఇక కామెంట్లు పెట్టకండి. అమ్మా తిండి ఎదుగుతానమ్మా. నూడిల్స్ అయిపోయింది, మంచూరియా అయిపోయింది, పానీపూరి అయిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వాటర్లో కలుపుకుందాం.
కలుపుకుందాం. వేసేద్దాం, కలిపేద్దాం. ఇక వీడైతే పక్కా పూరం పోక అనమాట వీడు. వీళ్ళిద్దరు వీళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. పాలు అయితే కాగిపోయినాయి, పంచదార కూడా కరిగిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసేద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో పోసుకుంటూ కలిపేయాలి, లేకపోతే ఆగు ఆగు ఆగు. కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసాం కదా, చూడండి ఎలా చిక్కబడిపోతుందో. మ్యాంగో పుడింగ్కి ఇందాక చేసుకుందేమో మనం బియ్యం పిండి కొంచెము అది పట్టినాం కదా, అదేమో అది నవాబీ సేవాయిక్ అనమాట. ఇది వచ్చేసి మ్యాంగో పుడింగ్. మ్యాంగో పుడింగ్ చాలా ఈజీ తెలుసా చేసుకోవడము. చిక్కబడిపోయింది. ఇప్పుడు దీన్ని దింపేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకుందాం. అన్నీ అమ్ముతున్నావా? అబ్బా చూడడానికి భలే ఏమంటారు, చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఒకే వీడియోలో మనము రెండు స్వీట్ ఐటమ్స్, 2 రకాల స్వీట్లు చేస్తానన్నా కదా. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసింది అనమాట. ఇప్పుడు ఎట్లా సెట్ చేయాలో చూపిస్తా చూడండి. వేయించుకొని చక్కెర వేసుకొని ఉడకబెట్టుకున్న సేమియా ఇదొక లేయర్ వేసుకొని దీన్ని మొత్తం మంచిగా సదురుకోవాలన్నమాట. ఇట్లా లెవెల్ చేయాలి. సిమెంట్ వేసినట్టు మంచిగా ఒక యాక్చువల్గా అయితే స్క్వేర్ షేప్లో ఉన్న గిన్నెలు ఉంటే మంచిగా తర్వాత ఉంటుంది. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. రీతి తినదు ఉషా. తినదా? ఎందుకు తెలుసా? డ్రై ఫ్రూట్స్ తినదు అది. అదే ఆ డ్రై నట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు కూడా తిన్నారు పిల్లలు. అయితే మ్యాంగో పుడింగ్ లేదు. మ్యాంగో పుడింగ్ చాలా ఇష్టంగా తింటారు. ఇది హనీ కోసం. అవ నీకు ఇచ్చిన గుడ్డ గరట దాంట్లో ఉండని అట్లా వేసి. మరి మ్యాంగోకి ఏది? ఇలా వేసుకొని సేమియా ఒక లేయర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు ఇది వేసుకోవాలి. దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసు కదా మీకు. పాలలో కస్టర్డ్ పౌడర్, షుగర్ అండ్ బియ్యం, నానబెట్టుకున్న బియ్యంని మనం పేస్ట్ చేసుకున్నాం కదా. ఇవి మొత్తం కలిపి మనం వేడి చేసుకుని మంచిగా ఉడకబెట్టుకొని దాన్ని చల్లార్చుకొని, అసలు ఇట్లాంటి స్వీట్ ఐటమ్స్ చూస్తేనే చాలా నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఎట్లా ఉంటుంది అనేది ఇంకా మీరు ఊహించుకోండి. ఇక ఇటు సైడ్ ఇక్కడ కొద్దిగా నువ్వు ఎందుకట్లా ఆ డబ్బా కానీ. ఇప్పుడు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కొన్ని. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇది ఇక్కడే చేతితోడు చేయుషా. మనకి గంటలు పెడితే అవ్వదులే, కానీ మనం చేయి చేసినంత పనులు ఈ గంటలు సరిగ్గా చేయవు. అన్నిట్లో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా? ఇగో ఈ డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్. అబ్బా ఇగో ఇది నాకు మ్యాంగో జ్యూస్ అంటే చాలా ఇష్టం. మ్యాంగో అంటేనే చాలా ఇష్టం. ఎట్లా తింటాను సౌషా? నువ్వు ఇది అన్నం కలుపుకొని తింటున్నాడు, అట్లుంది. బిర్యానీ లాగా కనిపిస్తుందా? నేను తినేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు, మేమేం అనుకోవట్లేక మొత్తం మీరే మా మాట. అంటే అన్నం కలిపినట్టు కలుపుకొని ప్లేట్ పట్టుకొని ఇట్లా పెట్టుకున్నా కదా, అందుకని అనుకుంటాను కదా. కాదు, నేను స్వీట్ చేస్తున్నాను. మళ్ళీ ఇది దీనిపైన వేసుకోవాలి. సౌండ్ హాయ్ రీతు బేటా. హే వాట్సాప్.
ఈ పాపకైతే ఎప్పుడెప్పుడు ఏం తినాలి ఏమైతే నాకు అసలు మమ్మీ నాకు అన్నం వండొద్దు నేను తినను అని తినకండి అవి ఎట్లా రే 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 Sweet అవ్వకముందే ఇది చూడండి ఇట్లా రాక్షసుల లెక్కనే మొత్తం జరగ ఇప్పుడు వేసుకున్నాం కదా మళ్ళీ మళ్ళీ ఒక లేయర్ ఒక లేయర్. చూడండి మేము ఇంత కష్టపడి స్వీట్స్ చేసుకుంటూ వీడియోస్ చేస్తుంటే మీరు ఫస్ట్ మ్యాంగో పుడ్డింగ్ చేయండి. మ్యాంగో పుడింగ్కి ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అది చేయండి, మేము తినేది ఇది. విల్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్ నౌ. నూడిల్స్ మీరు తింటారా మేము తినేయాలా? నూడిల్స్ ఆల్రెడీ హనీ తినేసాడమ్మా. జగా మళ్ళీ నేను ఎట్లా చేసి ఇచ్చిన అనుకున్నారు తెలుసా, మళ్ళీ ఎగ్స్ కొట్టి 3 eggs కొట్టి మంచిగా ఎగ్ చేసి వేడి వేడిగా చేసిస్తే తిన్నాడు హనీ తెలుసా. చేశారా మరి? మీకెందుకు చెప్తాం, మీరు అసలు చేద్దాం ఉంటాను, మీరు పిల్లల రాక్షసులాగా తింటారు మీరు తిండి. అవి చూడండి ఎట్లా కూర్చుందంటే చంద్రముఖి లెక్క ఉంది చూడండి. తిండి కూడా ఎంత సీరియస్గా తింటుంది. మీరు చికెన్ తిన్నారు కదా, ఆమ్లెట్ మేము వేస్తాం ఆగండి, మేము కూడా తింటాంగా. వావ్, ఏంటి మమ్మల్ని పైన అది వేసిన తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అవి బాదం పప్పు, ఇంకా నీకు చదివిచ్చేది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది? బాదం పప్పు వేలు వేలు దాగల లేదు దాంట్లో. అయ్యే డ్రై ఫ్రూట్స్ అవి. మరి మమ్మీ అండి అదేంటి అసలు అవి? నట్స్ డ్రై నట్స్ అవి. డ్రై ఫ్రూట్స్ ఎందుకైతే బాగా ఇలా వేసేసుకొని దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వా చూస్తుంటే ఎట్లా ఉంది చూడండి, ఎంత బాగుందో చూసారా. సరే దీన్ని మేము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకే ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నాకు బ్రెడ్ మ్యాంగో పుడింగ్. బ్రెడ్ అన్ని మళ్ళీ ఇట్లా అన్ని లైన్గా పెట్టుకోవాలి. ఇట్లా వీటిని ఇట్లా ఎవరు పెట్టడం లేదు కొట్టుకోకండి అమ్మ, మన చిన్నప్పుడు షాప్ ఉన్నప్పుడు బిస్కెట్లు అంకులు వచ్చేటారు చూడు, సాల్ట్ బిస్కెట్లు ఇవన్నీ సీసాలో ఒక సీసాలో మంచిగా కొట్టుకోకండి జమాయించి. కొట్టుకోకండి అమ్మ, మంచిగా ఉండండి. మాకు చాలా ఇష్టమైన స్వీట్ ఇది. పచ్చి బ్రెడ్తో చేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది టేస్ట్, కాకపోతే నాకు తినబుద్ధి కాదు అది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది 2 మిక్స్ చేసేసుకుందాం. భలే కలర్ ఉంది కదా, భలే వచ్చింది. న్యాచురల్ మ్యాంగో కలర్ ఇది. ఈ మ్యాంగోని ఇది ఇట్లా చేసేసింది అనమాట. కానీ ఏదైనా స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే బాగుంటుంది ఉషా, చల్లగా తింటేనే మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేకపోతే ఏమవుతుందో నువ్వు అన్నీ చేసా గుంటగారు టీయలేనా నువ్వు? గుంటగట్ట ఇచ్చిన నేను ఎడబెట్టినా చూడు, అందులో వేసిన ఇందులో తీసుకోది. ఈ బాక్స్ పక్కన అవతల పెట్టుకోరా అదే. పచ్చిది అయితే ఉషా అప్పుడే పీల్చేస్తుండే తెలుసా, దీనికి కొంచెం టైం పడుతుంది. మనం అలా చేస్తా. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని మళ్ళీ పోసుకోవాలి. ఇది పోసుకోవాలి. లేయర్ అన్నావు, మళ్ళీ తెలుగు మాట్లాడుతా అన్నావు. మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకొకటి. స్వీట్ భలే టేస్ట్ ఉంటుంది. అవును, నానిన తర్వాత ఇంకా సూపర్ అమ్మకు కూడా ఉంటుంది. ఇష్టం బాగా. ఇది పెట్టేసి ఏం కాదు, తోసే. వెళ్ళిపోతాను, బాగుంది కింద. అవన్నీ లాగేస్తే మొత్తం పీల్చేస్తాయి అవి. మనము డీప్ ఫ్రై చేసినాం కదా, పీల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఉన్నది కూడా మొత్తం వస్తుంది, కరెక్ట్ సరిపోయింది. ఎస్, ఇది మేము చేసిన స్వీట్ ఐటమ్స్ ఇవి.
చూసారా 2 రకాల స్వీట్లు అయితే రెడీ అయిపోయాయి. ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఇదేమో నవాబీ సేవియా, నవాబీ సేవియా, ఇదేమో సేవాయి, నవాబీ సేవాయి. ఇదేమో నవాబీ సేవాయ్, ఇదేమో మ్యాంగో పుడింగ్. మ్యాంగో పుడింగ్లో కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కదా అని. ఇందులో కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఉన్నారు కదా, రీతు, గీతు, గౌతమ్, వీళ్ళు ఏం చేస్తారంటే అవి తినరు అనమాట. వాళ్ళకి స్వీట్ చాలా ఇష్టము. ఇవి వేస్తే ఏంటంటే మేము తినమంటారు అనమాట. ఇదే వాళ్ళు తినరు. ఓకే, చూస్తున్నారు కదా 2 స్వీట్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.